బాలయోగ్ గారి స్వర్గీయ బాలయోగ్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా బాలయోగ్ గారి ఆత్మీయతని, బాలయోగ్ గారి స్నేహమాధుర్యాన్ని చదువుకోవాలి. ఆయన లోక్సభ స్పీకర్ అయినా, ఎందుకంటే ఒకసారి పివి నరసింహారావు అన్నారు, ఒక తల్లికి బిడ్డ అయినా ఢిల్లీకి రాజైనా ఒక తల్లికి బిడ్డ అని చెప్పేసి, అలాగా ఆయన లోక్సభ స్పీకర్ అత్యున్నత స్థానాల్లో ఉన్నా కానీ తన మూలాలను మర్చిపోలా. మన తూర్పుగోదావరి జిల్లాను కానీ, కోనసీమలు కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మర్చిపోలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా లోక్సభ స్పీకర్ గా దళిత వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి నుంచి ఎంతో ఉన్నత స్థాయి, అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగ్ గారిని ఎంపిక చేయడంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక దళిత నేత ప్రతిభా భారతి గారిని ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గా ఒకేసారి ఎన్నిక చేయడం, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గాను అక్కడ పార్లమెంట్ స్పీకర్ గాను ఇద్దరు కూడా దళితులను ఏర్పాటు చేయడం అనేది దళిత వర్గాల మీద కేవలం మాటలు చెప్పడం కాకుండా చేతల్లో చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన నిబద్ధతను ఆయన చేసిన కార్యక్రమాలే చెప్తాయి, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే చెప్తాయి. ముఖ్యంగా కోనసీమలో ఎదుర్లంక బ్రిడ్జి కానీ, యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ, లేకపోతే అక్కడ చించినాడు బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా ఆయన పనితనానికి తాత్కారం. ఇది ముఖ్యంగా నేషనల్ హైవేని కూడా, కత్తిపూడి గుడివాడ నేషనల్ హైవేని కూడా కోనసీమ గుండా వెళ్ళడం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాకినాడ నుంచి కోనసీమను కలిపే రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేయవలసింది. అదే విషయాన్ని మొన్న ప్రస్తుత ఎంపీ అయిన బాలయోగ్ గారి సుపుత్రుడు హరీష్ బాదర్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాలయోగ్ గారి కళ్ళను పండించాలంటే, హరీష్ అని చెప్పిన హరీష్ కి, బాలయోగ్ గారి కళ్ళను పండించాలంటే ఇక్కడ రైలుకు తెరిపించాలి, కోనసీమలో రైలుకు తెరిపించాలి. ఆయన కళ్ళగన్న విషయం అది. ఆయన స్పీకర్ స్థానాన్ని, అత్యున్నత స్థానంలో స్పీకర్ స్థాయిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవిని ఆఫర్ చేశారు. వాజ్పేయి గారు మంత్రి పదవిలో కొట్టి స్పీకర్ కావాలన్నారు. ఆయన స్పీకర్ పదవిని ఆయన ఏం దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన కూర్చుని ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్ని కూడా అక్కడ ఆయన దగ్గర పిలిపించుకోవడం, వాళ్ళకి పలానా పని అని చెప్పడం. అదే ఆఫీసర్స్ ఢిల్లీ స్థాయిలో కూడా సాధారణ ఒక ఎంఆర్ఓగా లేకపోతే ఒక మిగతా ఇక్కడ ఆఫీసర్స్, స్థానిక ఆఫీసర్లకు ఆయన ఫోన్ చేయడం, ఆయన ఫోన్ చాలా ముందు కుశల ప్రశ్నలు అడిగేవాడు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా ఎక్కడ చేసినా కానీ ముందు కుశల ప్రశ్నలు అడిగేవాళ్ళు, బాగున్నారా మీ అందరూ కూడా బాగున్నారా అని చెప్పి. అప్పుడు తనకు ఆ పని తన సొంత పని కాదు, ముఖ్యంగా కార్యకర్తలు పనులు చెప్పడం అనేది ఆయన చేసేవాడు. ముఖ్యంగా ఏదైనా కానీ ఒక కార్యకర్తల మీద ఆయన ఉన్న ప్రేమ అభిమానం అపారమైంది. అందుకనే ఈ రోజు ఇక్కడ మేమందరూ కూడా రావడం జరిగింది. 24 ఏళ్ళైనా కానీ మనిషి మరణించినా జీవించి ఉంటానికంటే నిజమైన నిదర్శన బాలయోగ్ గారు. ఆయన చేసిన మంచి పనులు నేను తరచాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆయన కన్న కళ్ళని కూడా కోనసీమ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారైన హరీష్ మాధుడు నెరవేర్చాలని చెప్పి, నెరవేర్చే శక్తిని భగవంతానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మధ్యకొచ్చండి లేని పని అనుకో.